ఈరోజు మనం కాకరకాయ కూర చేసుకోబోతున్నాం. కాకరకాయ కర్రీ. ఫస్ట్ జీరా వేసుకుంటున్నా. జీరా వేగినాక ఆగున్నాను. ఆయిల్ వేడి చేసుకొని జీరా వేసుకొని జీరా వేగినాక పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేస్తున్నా. ఇది వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత పసుపు వేసుకొని మంచిగా ఇలా కలబెట్టుకొని అంత ఆనియన్స్ అన్నిటికీ పట్టేలాగా ఒక 2-3 సెకండ్స్ ఆగి కాకరకాయలు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కాకరకాయలు ఇప్పుడు తొందరగా ఉడకడానికి మనం కొంచెం అంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నామండి. ఉడకడానికి మూత వేసుకుందాం. ఒక 10-15 మినిట్స్ స్విమ్లో పెట్టి ఉడికించుకోండి. మనం ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కర్రీలోకి వేసుకుందాం. దీన్ని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. వేసుకొని కలుపుకుంటున్నా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం మసాలా వేసుకున్నానండి. ఇప్పుడు లిడ్ పెట్టుకుందామండి.
మూత పెట్టేసుకుందాం. 2 minutes వరకు దించుకుంటే సరిపోతుంది. ఇంకా కూర నేను అన్నం సర్వ్ చేసుకున్నానండి. ఇప్పుడు కర్రీ వేసుకుంటున్నా. స్టవ్ ఆఫ్ చేసుకున్నా. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.